ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నవంబర్ మాసము మొదటి ప్రభు దినమందు ఆయన యొక్క సన్నిధిలో మనం కూడుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన ఎంతో గొప్ప దినం, అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఎవ్రీ డే ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ప్రతి దినం కూడా దేవుడు మనకిచ్చు గొప్ప దినమై ఉంటున్నది. ఈ ప్రభు దినం అన్నిటికంటే ఎంతో గొప్ప దినం. ఎందుకంటే వీ మీట్ ద లార్డ్. ఆయన యొక్క పరిశుద్ధ ప్రజలతో కలిసి ఆయన మందిరములో ఆయన సన్నిధిని అనుభవించటకు మనం కూడుకుంటాం. కాబట్టి ఇట్స్ ఏ గుడ్ డే. దేవునికి వందనాలు. మొదటి ప్రభు దినం, ఇది మొదటి దినం కాబట్టి మొదటి భాగము దేవుంది, మొదటి అర్పణ దేవుంది, మొదటి భాగము దేవుని యొద్దకు తీసుకొని రావాలను. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ లోకమందు దేవుడు మనకిచ్చిన ప్రతి మొదటి భాగం దేవుందే. సంపదలో మొదటిది దేవుంది, సంతానములో మొదటిది దేవుంది, మనకున్నటువంటి ప్రతి సౌభాగ్యములో మొదటిది దేవుంది. సో వి ప్రైజ్ గాడ్. దేవుని సన్నిధిలో మనము చక్కని అర్పణతో దేవుని సన్నిధిలో నిలుస్తాం. వి డోంట్ కమ్ ఎంప్టీ హ్యాండ్స్. వట్టి చేతులతో మనం దేవుని సన్నిధిలో కనబడం. అంటే డబ్బు గురించి కాదు, ఇది మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ దేవుని సన్నిధిలో మనం కనబడతాం. గత నెల మనం కృతజ్ఞత అర్పణ పండుగ జరిగించుకున్నాం. థ్యాంక్స్ గివింగ్ ఎ డే, థ్యాంక్స్ గివింగ్ వర్షిప్ వి సెలబ్రేటెడ్ లాస్ట్ వీక్. దేవుడు మనకి ఇచ్చిన మంచి కృతజ్ఞత అర్పణ పండుగను బట్టి దేవునికి వందనాలు. పండుగ ఒకరోజే కానీ జీవితం అంతా కూడా కృతజ్ఞతనే. ద హోల్ లైఫ్ ఈజ్ ఏ థ్యాంక్స్ గివింగ్ అంటూ ద లార్డ్. జీవితం అంతా కూడా మనకు జీవమునిచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ జీవించాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. వి లివ్ థ్యాంకింగ్ గాడ్. ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనం ఊపిరి పీల్చి ఊపిరి విడిచిన ప్రతిసారి కూడా లార్డ్ ఐ థ్యాంక్ యూ, యేసు నీకు వందనాలని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ జీవించాల్సిన భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. సో ఇట్స్ అవర్ లివింగ్ గాడ్. మన జీవం గల దేవుడు అది తన ప్రజల యొద్ద నుంచి కోరుతున్నాడు. మీ నైవేద్యములు నాకు అవసరం లేదు, మీ బలి అర్పణలు నాకు అవసరం లేదు, కానీ మీ హృదయార్పణ నాకెంతో అవసరము, నాకెంతో ప్రీతికరమని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలముగా ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు కానీ, దేవుని సన్నిధిలో రాకుండా ఉన్న మిగతా 6 రోజులు కానీ మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ జీవించాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మొదటి భాగంలో అది మనం నేర్చుకుంటాం. రెండవది మన యొక్క అర్పణ, దశమ భాగం, టైత్. అర్పణలో మొదటిది దేవునిది. దేవునికి ఇస్తే దేవుడు మనకి ఇవ్వాల్సిందంతా ఇస్తాడు. హీ గివ్స్ ఆల్, ఎవ్రీథింగ్, అన్నీ ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించాలి. మన డబ్బు చేతిలో పట్టుకొని ఇట్లా పట్టుకొని, దేవా ఇట్స్ ఆల్ యువర్స్, ఇదంతా నీదేనయ్యా, నన్ను ఎట్లా వాడుకోమంటావు, నాకు జ్ఞానం అంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. మీరు ఇట్లా ప్రార్థన చేసి చూడండి, మీరు డబ్బు ఇంకా మిగిల్చుకుంటారు. టువర్డ్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ యూ సేవ్ సమ్ మనీ. ఇంకా డబ్బు ఉంటుంది మీ చేతిలో. లేదు దేవునికి ఇవ్వకుండా మేమేం ఖర్చు పెట్టుకుంటాం, తర్వాత మిగిలింది దేవునికి ఇస్తామంటే దేవుడు కూడా మిగిలిందే నీకు ఇస్తాడు. మీరు కొలత చొప్పుననే దేవుడు మిమ్మల్ని కొలుస్తాడు. సో టేక్ ద ఫస్ట్ థింగ్ అవుట్. మొదటి భాగాన్ని దేవునికి తీయండి. మీ సంపాదనలో మొదట ఎప్పుడు మీరు తీసుకున్నా అది మొదట భాగం దేవునికి తీయాలి. అది మందిరానికి దేవుని యొద్దకు తీసుకుని రావాలి. దేవుని యొక్క సన్నిధిలో అది దీవించబడాలి. మీరు దీవెన నొందునట్లుగా నా యొద్దకు తీసుకుని రండి అంటాడు. మీరు తెచ్చే భాగము దేవునికి అవసరంలే. డబ్బు కోసం దేవుడు బతకట్లే. చాలా మంది అనుకుంటారు. ఫేస్బుక్లో, వాట్సాప్లో మనం చూస్తుంటాం కదా, చాలా మంది కామెడీ చేస్తుంటారు. దశమ భాగాలు తీసుకుని వస్తే పాస్టర్లు దశమ భాగాల చేత బతుకుతున్నారని. గాడ్ మేక్స్ యూ లివ్. మీరు రొట్టె చేత కాదు, నా నోటల నుంచి వచ్చే ప్రతి మాట వలన మీరు జీవిస్తారు. డబ్బును బట్టి కాదు, బట్ మన అర్పణ దేవునికి మొదట మనం తీసుకుని వచ్చినప్పుడు గాడ్ బ్లెస్సెస్ ద హోల్ థింగ్. మన యొక్క జీవనం అంతటిని కూడా దేవుడు దీవిస్తాడు.
ఆసుపత్రిలో పడాల్సిన అవసరత రాదు, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉండవు, మన డబ్బు ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం దేవుడు ఇయ్యడు. బట్ వెన్ వీ బ్రింగ్ టు గాడ్, దేవుని యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు గొప్పగా దీవిస్తాడు. వీ లెర్న్, దేవుని ప్రజలం కాబట్టి ఇది నేర్చుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఆదివారం తర్వాత మీకు మీ సంపాదన, మీ డబ్బు, మీకు వచ్చే జీతం వస్తే మొదట రాగానే అది ఆ 10వ భాగం కవర్లో పెట్టి పక్కకు పెట్టండి. దిస్ ఇస్ గాడ్స్, ఇది దేవుంది. తర్వాత మీరు వాడుకోవచ్చు. ₹1 కూడా పక్కకు పోకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నేను చాలాసార్లు అది పాటిస్తాం. ఇంటికి చెత్త ఎత్తుకునేటోడు వస్తాడు కదా, ఫస్ట్ రోజే వచ్చి డబ్బులు ఇస్తారేమనుకుంటాడు. మేము చెప్తాం, వీ డోంట్ గివ్ యూ, దేవునికి ఇచ్చిన తర్వాత నీది నీకు ఇస్తాం. అండ్ గాడ్ గివ్స్. ఆ చెత్త ఎత్తుకున్నాను కూడా తెలుసు, నేను ₹50 అనుకుంటే సార్ ₹100 ఇస్తాడని. ఎందుకు? గివ్ టు గాడ్ ఫస్ట్. దేవునికి మొదట ఇస్తాం కాబట్టి మన ఇచ్చే శక్తి కూడా పెరుగుతుంది. ఒకరిని అడుక్కోనియం మనం, ఒకరు మన ఎదుట నిలవకూడదు. మనకి ఈ వర్క్ అంతా, గ్లాస్ వర్క్ అంతా చేసినటువంటి అబ్బాయి పైసలు అయిపోయిన తర్వాత, పనంతా అయిపోయిన తర్వాత సార్ అని నెత్తికొక్కుంటూ నిలబడ్డాడు. అంటే ఏమన్నట్టు, ఐ షుడ్ పే హిమ్. నేను చెప్పాను, ఐ డోంట్ పే యూ అని చెప్పాను. నేను నీకు ఇయ్యను. ఎప్పుడు ఇస్తాను? వెన్ ఐ గివ్ టు గాడ్. నేను దేవునికి మొదటిది ఇచ్చిన తర్వాత నువ్వు అడగక ముందే నీకు ఇస్తాను. యూ డోంట్ నీడ్ టు కాల్ మీ అగైన్. మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన పని లేదు. ఎవరు మనకు ఫోన్ చేయాల్సిన పని లేదు. సో దేవుని యొక్క భాగం దేవునికి వస్తే దేవుడు మీ భాగాన్ని మీకు అనుగ్రహిస్తాడు. సో బీ బ్లెస్డ్. దీవించబడిన వారై ఉండండి, దీవించబడిన వారై ఉండండి. ఇరుకుల్లో ఉండకండి, బాధల్లో ఉండకండి, శోధనలో ఉండకండి. అనేకమైన ఆర్థిక ఇబ్బందులే మనుషుల పతనానికి దారి తీస్తున్నాయి. చాలా వేదన పడుతుంటారు, సరిపోవటం లేదు. 10వ తారీఖు వచ్చేసరికి 10,000 అయిపోయి ఉంటాయి. ఇంకెక్కడ బతకాలే? చాలా కష్టపడుతుంటారు. బికాస్ మనం దేవుని భాగం దేవునికి ఇవ్వకుండా మనం దేవుని భాగాన్ని కూడా మనం తీసుకుంటే మనం దొంగలమని దేవుని వాక్యం చెప్పింది. దొంగలకు భాగం ఉండదు, దొంగలకు బ్యాలెన్స్లు ఉండవు, దొంగలు ఇంకా దేవుని సన్నిధిలో నిలవలేరు. కాబట్టి దేవుని ప్రజలముగా మనం దేవునికి లెక్క చెప్పాల్సిన వారం. ఇది మందిరాలు ఎక్కడ మీరు వెళ్తున్నా కానీ మీకు వాక్యము ద్వారా పోషణ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మీరు ఇవ్వాల్సినటువంటి అవకాశం. వాక్యము చేత మీరు పోషింపబడుతున్నారా? కాపరి చేత మీరు దర్శించబడుతున్నారా? ఆ సంఘములో మీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? దెన్ గివ్. చాలాసార్లు ఇక్కడెక్కడో సంపాదించిన అక్కడెక్కడో పోయి ఇస్తారు. ఐ డోంట్ నో, ఒకవేళ దేవుడు ప్రేరేపణ చేత అలా జరిగితే మనం ఏం చెప్పలేం. కానీ యూ షుడ్ హ్యావ్ ది బ్లెస్సింగ్. నువ్వు ఇచ్చిన దాని యొక్క ఆశీర్వాదం నువ్వు కనులారా చూడగలగాలి, చెవులారా వినగలగాలి, హృదయపూర్వకంగా దాన్ని ఆఘ్రానించగలగాలి. కాబట్టి బీ ఇన్ ద చర్చ్ అండ్ డూ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలోంచి మార్కు సువార్త 10వ అధ్యాయం 23 నుంచి 27 వరకు గల వచన భాగాలు మనం చదువుకున్నాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు మార్క్, Gospel according to Mark, chapter 10, 23 to 27 verses. 23 నుంచి 27 వరకు గల వచన భాగాలు మీరు తెరిచి ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. 23వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి, ట్రెజర్, లగ్జరీ, ప్లెజర్స్, వీటి వెనుక వెళ్ళేటటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో దుర్లభం అంటున్నాడు. ఈ మాటలో అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఆస్తి, దాన్ని డిఫైన్ చేయాల్సిన పని లేదు. దట్స్ యువర్ పొజిషన్, దట్స్ యువర్ ప్రాపర్టీ. అది నీ ఆస్తి, నీ సంపాదన, నీ యొక్క స్వాస్థ్యము, నీ భాగ్యము, నీకున్నటువంటి గొప్ప ఆర్థికమైనటువంటి ఉన్నత స్థాయి ఆస్తి. ఆస్తి కలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము.
ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించాలి. ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ఇంపాసిబుల్ అన్నాడు. దుర్లభము, చాలా కష్టం, అసలు కష్టం. ఆస్తి ఉంటే దేవుని రాజ్యానికి పోలేమనేది యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆస్తి పోనివాడు, ఆస్తి ఒక వ్యక్తిని దేవుని రాజ్యానికి పోకుండా ఆపటం లేదు. కానీ ఆస్తి గలవాడు తనకు తానుగా ఆస్తిని నమ్ముకొని దేవుణ్ణి అమ్ముకొని దేవుణ్ణి విడిచిపెట్టి ఆస్తి కొరకే జీవిస్తూ ఉంటాడు. ఆస్తే స్వాస్థ్యంగా చూసుకుంటాడు. నా ప్రాణమా చెప్పండి, తినుము త్రాగుము సుఖించుము, దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ లగ్జరీ. నీకున్నటువంటి చాలా గొప్ప విలాసాలు, సౌభాగ్యాలు, సుఖాలు, అనేకమైన వసతులు, నీకు భోజనము, కడుపార తినగలిగినటువంటి భోజనము, కంటి నిండా నిద్రపోగలిగినటువంటి ఒక మంచము, నీకు అన్నీ ఉన్నాయి. కాబట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పే ధనికులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించారని యేసుక్రీస్తు చెప్తున్నాడు. సో వాట్ వి లెర్న్, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ధనముతో సమస్య కాదు, ధనికునితో సమస్య. ఆస్తితో సమస్య కాదు, ఆస్తి గల వానితో సమస్య. చెట్టుతో సమస్య లేదు, ఆ చెట్టును ఫలమును తిన్నటువంటి వారి యొక్క మనసుతో సమస్య. సో ఇట్ ఆల్ కమ్స్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయమునకు సంబంధించిన రోగముతో దేవునికి సమస్య. నీ హృదయ రోగము దేవుని యొద్దకు పోనివ్వజాలదు. ఆస్తి అది ఫిజికల్ థింగ్, చెట్టు ఫలము అది ఫిజికల్ థింగ్, మంచివే అవి, కన్నులకు ఎంతో చాలా మంచిగా కనపడుతున్నాయి. చాలా శ్రేష్టమైన పండు, మంచి చెట్టు, చాలా అందంగా కనబడుతుంది, రమణీయంగా కనబడుతుంది, దాంట్లో ఏం సమస్య లేదు. దట్ ఈజ్ ఇట్. ఫలం అంటే అలాగే ఉంటుంది. చెట్టుకున్నటువంటి ఫలం, చెట్టు మీద కాసిన ఫలం, చెట్టులో రేలాడుతున్నటువంటి ఫలం, నిజంగా ఏ ఫలం చూసినా చాలా బాగా కనబడుతుంది. జామకాయ అయినా మామిడికాయ అయినా, ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగా కనబడుతుంది. సో సిన్ ఈజ్ నాట్ ఇన్ దట్. చెట్టులో పాపం లేదు, ఫలంలో పాపం లేదు, ఆస్తిలో పాపం లేదు, ధనములో పాపం లేదు. పాపం అంతా ఎక్కడుందంటే వాటిని అనుభవించే ప్రజలలో ఉంది. ద సిన్ ఈజ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఆ ఆస్తి గలవానిలో పాపం, ధనము గలవానిలో పాపం, ఆ చెట్టు చూస్తున్నటువంటి ఆ స్త్రీలో పాపం ప్రవేశించింది. సో సిన్ ఎంటర్స్ బికాస్ ఆఫ్ ది ఫిజికల్ థింగ్స్. ఇక్కడ ఉన్నటువంటి కంటికి కనబడే ఆస్తిని బట్టి పాపము వారిని పట్టేస్తుంది అనేటటువంటిది మనం నేర్చుకుంటున్నాం. ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు పైన ఉన్నటువంటి ఆ యవన పరిసయ్యను గుర్చినటువంటి మాట, యవన కుమారుని గుర్చినటువంటి మాట 17 నుంచి 22 వరకు మనం చూస్తున్న యవన కుమారుని గుర్చినటువంటి మాట మనం అక్కడ చూస్తుంటున్నాం. ఏమంటున్నాడు అక్కడ? ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా పిలుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే యుంటినని చెప్పాను. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. వి సీ దిస్ యంగ్ మ్యాన్. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుని మనం చూస్తున్నాం. అతను ఎవరు? మిగుల ఆస్తి గలవాడు. ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని యేసుక్రీస్తు చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ యవనస్తుడు మంచి స్వభావంతో,
మంచి ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను అన్నిటి కూడా నెరవేరుస్తూ ఈజ్ లివింగ్ ఏ వండర్ఫుల్ లైఫ్. చక్కగా యూదులలో ఉన్నటువంటి చక్కని క్రమాన్ని అనుభవిస్తూ ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. దెర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్ అనే విధంగా ఆయన జీవిస్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపమేది చేయకుండా బ్రతుకుతున్నాడు. పాపము లేనివాడుగా బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. బట్ దేర్ ఇస్ సిన్ ఇన్ హిమ్, కానీ అతనిలో పాపం ఉంది. ఏ పాపము? ఆస్తిని వదులుకోలేనటువంటి పాపం. తనకు కలిగినటువంటి ఆస్తి ఎంత ప్రీతికరమైందో దాన్ని ఆశిస్తున్నటువంటి ఆ యవనస్తుడు మనకు అక్కడ కనబడుతున్నాడు. ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ హిస్ ట్రెజర్. ఆయనకున్నటువంటి ఆస్తి, ఆయనకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క ఆస్తినంతటిని విడవలేనటువంటి ఆ యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. యు సీ, వెన్ యూ కమ్ టు జీసస్, జీసస్ సీస్ యువర్ హార్ట్. యేసు యొద్దకు వచ్చినప్పుడు యేసు నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. ఆల్ కమ్ టు జీసస్. చాలా మంది యేసు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చిన వారిలో సమరయ స్త్రీ ఉంది, కనాను స్త్రీ ఉంది, ఇక్కడ ఒక యవనుడైన ధర్మశాస్త్రం చక్కగా పాటిస్తున్న ఒక యవనుడున్నాడు, తర్వాత నేనే మంచివాడిని అనుకున్నటువంటి జక్కయ్య ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ కేమ్ టు జీసస్. యేసు దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా ఇట్స్ సో బ్యూటిఫుల్, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన హృదయమును చూస్తాడు. హీ సీస్ అవర్ హార్ట్. ధర్మశాస్త్రం ఎంత బాగా పాటిస్తున్నాడు కదా యవనస్తుడు. ఒక్క అబద్ధం కూడా మాట్లాడతలేడు. తను చెప్తున్నాడు కదా, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, అన్ని బాగా చేస్తున్నాడు. ఎంత మంచోడో, సో గుడ్ బాయ్, చాలా మంచి అబ్బాయి, చాలా మంచి లక్షణాలతో ఉన్నటువంటి అబ్బాయి. దిస్ ఈజ్ వరల్డ్లీ. లోకం చూస్తే కనబడేటటువంటిది. నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను జరిగిస్తున్నావా లేదా, చర్చికి పోతున్నావా లేదా, కానుక వేస్తున్నావా లేదా, పాట పాడుతున్నావా లేదా, ప్రార్థనలో పాల్గొంటున్నావా లేదా, వాక్యం వింటున్నావా లేదా. దిస్ ఈజ్ ఆల్ లా. ఇదంతా కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు. క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఈ సీస్ ద హార్ట్. ఆయన యొద్దకు వచ్చినప్పుడు యేసు ఆ హృదయాన్ని చూస్తాడు. ఈరోజు ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెన్ వీ కమ్ టు జీసస్, జీసస్ సీస్ అవర్ హార్ట్. మన హృదయాన్ని చూస్తాడు. పక్షవాయు గలవాన్ని పట్టుకొని వచ్చారమ్మా, పెద్ద మనిషి, పాపం ఎన్నేళ్ళు ఉన్నాయో తెలియదు, ఒకవేళ 50-60 ఏళ్ళు ఉండొచ్చాం, ఇంకా 70 ఏళ్ళు ఉండొచ్చాం. ఆ పక్షవాయు గలవాన్ని కుమారులు, పక్కింటోళ్ళు, వాళ్ళ చిన్నాయన పిల్లలు, పెద్దనాయన పిల్లలు అందరు కలిసి ఎత్తుకొని తీసుకొని వచ్చి, ఆడ యేసు ఉన్నాడంట, యేసు దగ్గరికి పోతే స్వస్థత కలుగుతుందంట, లెట్ us గో టు జీసస్, యేసు దగ్గరికి పోదామని వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి ఆ పక్షవాయు గలవాన్ని మంచాన మోసుకొని తీసుకొని వచ్చారు. తీరా ఆడికి వస్తే ఏముంది, ఓ జనమే సంతావే సంత, చాలా మంది చుట్టుముట్టున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదు. ఇప్పుడు యేసు దగ్గరికి పోవాలంటే సాధ్యమవుతలేదు. ఎప్పటికీ యేసు తన యొక్క బోధన ముగిస్తాడో తెలుస్తలేదు. కాబట్టి ఏం చేయాలి అని అక్కడిక్కడ చూసి పైకి, ఇంటి పైకి ఎక్కి ఇంటి పెంకులను తీసి, పెంకులలోంచి దాన్ని ఒక బొర్రం చేసి దాంట్లోంచి ఆ మంచాన్ని దించారు. యు సీ, ఇట్స్ ఆల్ టాయిల్. ఈ లోక సంబంధమైన కష్టాన్ని మనం చూస్తే పాపం ఎంత కష్టపడుతున్నారు కదా. స్వస్థత అంటే వాళ్ళకి ఎంత ఇష్టం కదా, యేసు అంటే ఎంత నమ్మకం కదా, యేసే బాగు చేస్తాడు అనేటటువంటి నమ్మకం చేత వచ్చాడు కదా. యేసు చెప్పొచ్చు కదా, నీకు బాగైపోతుంది పో బిడ్డ అని. యేసుకు తెలియదా? ఇంటికాడ నుంచి మంచం మీద ఎత్తుకొని రాకముందే తెలియదా? తెలుసు. బట్ యు హ్యావ్ టు కమ్ బిఫోర్ జీసస్. యేసు ముందుకు రావాలి. యేసు ముందరికి తీసుకొని వస్తే తీరా యేసుక్రీస్తు ఏమంటున్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. ఇది ఎక్కడి కర్మ? స్వస్థత కోసం మేము వస్తే నీ పాపములు క్షమించబడ్డాయని యేసు అంటున్నాడు. యు సీ, వెన్ యూ స్టాండ్ బిఫోర్ జీసస్, యేసు ఎదుట నిలిస్తే నీ అంతరంగాన్ని యేసు చూస్తాడు. నీ అంతరంగము దేవునికి కనబడుతుంది, దేవుని యాజకులకు కనబడుతుంది, ఆయనకు సేవకులకు దేవుడు చూయిస్తాడు. వాట్ హార్ట్ యు హ్యావ్, నీ హృదయం ఎటువంటిదో ఆయన చూపిస్తాడు.
నా హృదయము ఘోరమైన వ్యాధి గలదని ఒక మంచి పాట రాశాడు ఒక కవి. ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, నీ హృదయము ఘోరమైన వ్యాధి గలది. అయ్యో, పక్షవాయువుని మీరు చూస్తున్నారు, కాలు చేయి కదులుతలేదు, ఈ పడిపోయి సంవత్సరాలైంది. ఊచ చేయగలవాడు సంవత్సరాలైంది. ఆ కోనేటి ఒడ్డున ఉన్నటువంటి వాడు 39 ఏళ్ళ నుంచి వాడు అక్కడ ఉన్నాడు. ఓ నోబడీ కెన్ టచ్ హిమ్. వెన్ జీసస్ కమ్స్ హీ సీస్ ద సిన్. ఆయన ఎదుకు వస్తే, మీరు వచ్చినా సరే, ఆయన మీదకి వచ్చినా సరే, హీ సీస్ ద సిన్ ఇన్ యూ. నీలో పాపమును చూస్తాడు. ఇక్కడ ఉన్న యవనస్తుల్లో యేసుక్రీస్తు బా ఎంత బాగుంది కదా అని మెచ్చుకోలే, ప్రేమించాడు. వండర్ఫుల్ వర్డ్ కదా, అక్కడ ఉంది కదా. ఏమనుంది చూడండి, యేసు అతనిని చూచి 21వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, మంచిగా చదవండి దాన్ని, మంచి ప్రేమగా చదవండి, ప్రేమించి. జీసస్ లవ్డ్ హిమ్. అరే ఎంత మంచి యవనస్తుడు కదా. వెరీ గుడ్ యంగ్ మ్యాన్. నిజంగా యంగ్ మ్యాన్ లో ఇటువంటి ఆలోచన ఉండటం చాలా కష్టం. యంగ్స్టర్స్ బలాదురుగా తిరుగుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటారు. అన్ని అలవాట్లన్నీ కూడా వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. ఎక్కడ ఏ శోధన వారిని పడేస్తుందో తెలియదు, ఏ రకమైన చీకటికి వారు లోనైతారో తెలియదు. వారు తమంతట తామే ఎక్కడ పోయి ఏ ప్రమాదములు పడతారో తెలియదు. అయితే ఈ యవనస్తుడు వాటన్నిటిని తప్పించుకున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి ఆజ్ఞను చాలా చక్కగా నెరవేరుస్తున్నాడు. ఎట్ దేర్ ఇస్ సిన్ ఇన్ హిమ్. అయినా అతనిలో పాపం ఉంది. యేసు అతనిని ప్రేమించాడు. గుడ్ బాయ్, మంచోనివే, నువ్వు నా వద్దకు వచ్చావు, మంచోనివే, నన్ను సత్పురుషుడు అని పిలిచావు, నీవు మంచోనివే, నీవు ధర్మశాస్త్రాన్ని చక్కగా ఒక్క పొల్లైనను పోకుండా నువ్వు పాటిస్తున్నావు, మంచోనివే. కానీ అంతా మంచి లేదు నీలో. అంతా మన మంచికి అనేది పాట రాసింది కదా. అంతా మంచి నీలో లేదు, నీలో ఉన్నది పాపం ఉంది. ఎవరుడా, నీలో ఒకటి కొదువుగా ఉంది. యూ ల్యాక్ వన్ థింగ్. ఒక్కటే కొదువుగా ఉంది బాబు. ఎంత మంచి అబ్బాయి కదా. నీలాంటి అబ్బాయిలు ఈ ప్రాంతాల్లో ఉండటం చాలా కష్టం, కానీ నీవు ఎంతగా ఉన్నావు, చాలా సంతోషం. కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. జస్ట్ పాస్ దట్. ఆ ఒక్క సబ్జెక్టు నువ్వు పాస్ అయినావంటే ఇంకా నీకు ర్యాంకే ర్యాంక్, నీకు మంచి ప్రమోషనే ప్రమోషన్, నీకు హైయెస్ట్ ప్లేస్ నేను ఇస్తాను. కమ్, యు కమ్ ఆఫ్టర్ మీ, నా వెంట నువ్వు రా అంటున్నాడు. నీకు కలిగినవన్నీ అమ్ము అంటున్నాడు. నీకు కలిగినవన్నీ అమ్ము అంటాడు. ఇదెక్కడి తిప్పలు, అన్నింటినీ అమ్మమంటాడు. ఆస్తి ఎంత అడ్డంకి చూడండి, ఆస్తే అడ్డంకి. ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, ఆస్తిని అట్టి పెట్టుకుంటే, ఆస్తినే ఆశ్రయిస్తే, ఆస్తే నా ప్రాణాన్ని కాపాడుతుంది, నా డబ్బే నా ప్రాణాన్ని కాపాడుతుంది, నా తెలివే నా ప్రాణాన్ని కాపాడుతుంది, నా బలగమే నన్ను నిలబెడుతుంది అని అనుకుంటే, ఆ ఆస్తి, ఆ బలగము, ఆ బలము దేవుడు ఇడిచిపెట్టమంటున్నాడు. యు కమ్, మీరు నా దగ్గరకు రావాలి. గివ్ అప్ ఆల్ ద థింగ్. ఆ ఆస్తిని నువ్వు అమ్మి ఏమంటున్నాడు, బీదలకి ఇమ్మంటున్నాడు. బాబు చాలా మంచిని, నువ్వు అమ్మేసి ఆ డబ్బంతా నా దగ్గర తీసుకురా, మనం దీన్ని మంచిగా మినిస్ట్రీలో వాడదాం అంటలేడు. దట్ ఈస్ వరల్డ్. లోకమునకు సంబంధించిన డబ్బు లోకంది. యేసుక్రీస్తు ఏం చెప్పాడు, కైసరుది ఎవరికి ఏమన్నాడు, కైసరికి ఏమన్నాడు. దేవుని ఎవరికి ఏమన్నాడు, దేవునికి ఏమన్నాడు. కైసరుది ఏంది, ఆ డబ్బు కైసరిది, ఆ ధనము కైసరిది, దాని మీద ఉన్న గుర్తు కైసరిది. కాబట్టి కైసరికి ఇచ్చేసేయి. నీ గుండె మీద ఉన్న గుర్తు ఎవరిది, నాది. ఐ క్రియేటెడ్ యూ, నేను నిన్ను క్రియేట్ చేశాను. ఓ బాయ్, కమ్ అన్ టు మీ. నువ్వు నాకు కావాలి, నీ డబ్బు నాకు అవసరంలే. నీ డబ్బు అక్కడ పెట్టి రాపు, నీ డబ్బు అక్కడికి పెట్టి రాపు. ఎలీషా, నన్ను బాగు చేస్తే నీకు ఏమైనా ఇస్తానంటే, ఓ నీ డబ్బు నువ్వు పెట్టుకో, అవసరంలే. గెహాజీ పరిగెత్తుకుంటూ పోయాడు కదా, పోయి డబ్బంతా తెచ్చుకున్నాడు. ఆ సిరియావాని యొక్క వ్యాధంతా ఈయన తెచ్చుకున్నాడు. డబ్బు వ్యాధిని తెస్తుంది, డబ్బు కాదు దేవుడు అడిగేది, నిన్ను అడుగుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, గతంలో మనం కృతజ్ఞతార్పణల పండుగ జరిగించుకుంటూ మనకు కలిగిన వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించాం. ఈనాడు అనేక సంఘాలు కృతజ్ఞతార్పణ పండుగలు జరిగించుకుంటున్నాయి, సంతోషమే. కానీ
యూ ఆర్ నీడెడ్. నీవు రావాలి. నీవు లేకుండా నీ డబ్బుతో దేవునికి అవసరం. అసలు నీ డబ్బే అవసరం లేదు. నీ డబ్బే అవసరం లేదు. దేవునికి వందనాలు. నీవు అమ్మి బీదలకి ఇచ్చి నీ ఒక్కరిని నాయంబడిరా బాబు అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఆస్తి ఎంత అడ్డంకో మనం ఉదయకాలం చూస్తున్నాం. రాసుకున్నారుగా. నంబర్ 1, ఆస్తి ఎంతో అడ్డంకి. 24వ వచనంలో అంటున్నాడు, ఆయన శిష్యులు విస్మయమందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనే, పిల్లలారా, తన ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. 2 సార్లు అంటున్నాడు. మొదటిసారి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. రెండవది, ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. మొదట పలికిన ఆస్తి సంబంధమైన మాటను రెండవ మాటలో యేసుక్రీస్తు కొంచెం విపులీకరిస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆస్తి సమస్య కాదు, ధనము సమస్య కాదు, నీకున్నటువంటి వసతి సమస్య కాదు. నీవు దాని యందు నమ్మకించితే అది నీకు సమస్య. గిద్యోను యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలందరినీ కూడా సమకూర్చినప్పుడు మనకందరికీ తెలుసు కదా. గిద్యోను, భయపడే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి, ఎంతమంది ఉంటారో వారితో నేను యుద్ధముకి వెళ్తా అంటే 10,000 మంది మిగిలారు. 10,000 మంది మిగిలినప్పుడు 10,000 మందితో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇంకా ఆ సంఖ్యను తగ్గియాలి, నువ్వు రెడ్యూస్ దట్ నంబర్. మీరు ఏనాడైనాను జన్మను బట్టి మేము గెలిచామనే మాట మీ నోట రాకూడదు, దేవుణ్ణి బట్టి గెలిచామనే మాట మీకు రావాలి. కమాన్, సందేహం వాళ్ళని పంపించండి అన్నప్పుడు వారిలో ఆ నీరు తాగడానికి ఒక పరీక్ష పెట్టినప్పుడు కొంతమంది చేతులతో నీళ్లు తాగారు, కొంతమంది కుక్కల వలె నీళ్లను గతికి నీళ్లు తాగారు. వారిని బట్టి గిద్యోను వారిని వేరు చేసి 300 మందితో యుద్ధమునకు వెళ్ళాడు. హల్లెలూయా. విత్ 300 he conquered the whole 1,000 people. 1000 మంది ఆ శత్రు సైన్యాన్ని జయించగలిగాడు. చూసి, యుద్ధము యెహోవాదే, యుద్ధం యెహోవాది, నీ జీవితం యెహోవాది. ఆస్తిని బట్టి నువ్వు బతకవు, యుద్ధాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి నువ్వు జయం పొందవు. దేవుణ్ణి బట్టి బ్రతకాలి. ఆయన ప్రజలను దేవుడు కోరుతున్నాడు. లివ్ బికాస్ ఆఫ్ యువర్ గాడ్. నీ దేవుడు నిన్ను బ్రతికించువాడని నువ్వు బ్రతకాల. మై గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ మీ లివ్. బదిరీ వృక్షం కింద కూర్చొని ఏలియా ఏడుస్తున్నాడు, భయపడ్డాడు. బదిరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవుడు పంపించాడు. ఇక్కడికి సారేపత్తు విధవరాల దగ్గరికి పంపించాడు. సారేపత్తు విధవరాల దగ్గరికి పోయినప్పుడు ప్రభు నేర్పిస్తున్నాడు ఏలియాకు. ఏలియా మన వంటి వాడే అని దేవుని వాక్యంలో రాయబడ్డది. ఈజ్ ఆల్సో లైక్ అస్. ఎంత గొప్ప దైవజనుడు, ఆకాశం నుంచి అగ్నిని కురిపించగలిగినటువంటి గొప్ప దైవజనుడు భయపడ్డాడు. లైక్ హీస్ వీక్ లైక్ అస్. మనలాంటి బలహీనత పొందింది. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను జరిగించాడు. అయితే బలహీన పడినటువంటి ఏలియాను దేవుడు కాకోలంల చేత పోషించాడు, సారేపతు విధవరాల ద్వారా పోషించాడు. డోంట్ హ్యావ్ లుక్స్ ఆన్ దిస్ వరల్డ్. లోకం మీద మీ కన్నులుంచకండి. నేను అనుకుంటాను మన వంటి వాడు అని రాయటంలో చాలా అర్థాలు ఉన్నాయి. ఏలియా ప్రతిరోజు ఉదయాన్నే లేగానే కాకులు తీసుకొని వచ్చి ఏమిస్తున్నాయి? రొట్టెయును మాంసమును అతనికిచ్చేను అని కోరస్ నేర్పించారు మాకు మిషనరీలు. రొట్టెయును మాంసమును అతనికి ఇచ్చాయి, కాకులు వచ్చి అతనికి ఇచ్చాయి. ఆయన 1 రోజు తిన్నాడు, 2 రోజులు తిన్నాడు, 3 రోజులు తిన్నాడు, 4 రోజులు తిన్నాడు, ఇంకా తింటూనే ఉన్నాడు. రోజు పొద్దున్నే లేసేసరికి ఇంకా దేవుని వైపు చూడడం మానేసి కాకుల వైపు చూడడం మొదలు పెట్టాడేమో. ఇట్స్ పాసిబుల్ కదా, మనం అలా చేస్తాం కదా. 1 రోజు బైబిల్ చదువుతాను, 2 రోజులు బైబిల్ చదువుతాం, 3 రోజులు బైబిల్ ఇంకా అయిపోయాయి, మస్తు చదువుతున్నాంలే. ఇప్పుడు ఎందుకు సాయంత్రం చదువుతాం, పొద్దుగాల ఎందుకు చదవాలి? సాయంత్రం ప్రార్థన పొద్దుగాల ఎందుకు ప్రార్థన చేయాలి? ఆల్ నైట్ ప్రేయర్కి పోతేనే ప్రార్థన, ఇంటికాడ చేస్తే కాదా? పో
చర్చికి పోతే పోదాం, లేకుంటే లేదు. మా ఇష్టం, మా ఇష్టం. నీ ఇష్టానికి నువ్వు అప్పగించుకుంటే చాలా ప్రమాదం. దేవుడు ఒక విధిని ఏర్పాటు చేశాడు, ఒక షరతునిచ్చాడు, కట్టడ, నియమము అన్నాడు. విధిగా కూడుకొనవలెను, ఇశ్రాయేలీయులు విధిగా కూడుకొనవలెను. ఇది మన విధి. చచ్చినట్టు రావాలన్నట్టు అనమాట. చచ్చినట్టు రావాలి, చచ్చినట్టు సమయానికే రావాలి. పెట్టున్నారా? ఇది విధి. ఏమో మనం దేవునికి ఏదో వచ్చి మనం ఆరాధన చేసి పాట పాడి వాక్యం విని కానికేసి ఏమో దేవునికి ఏమో చేస్తలే మనం. ఇట్స్ గాడ్స్ కండిషన్. దేవుడు మనకి ఇచ్చినటువంటి విధి ఏంటంటే వారు ప్రతి వారము ఆయన మందిరంలో కూడుకోవాలి. కొత్త నిబంధనలో ఆదివారం రోజు వారు దేవుని యొక్క సన్నిధిలో కూడుకునేవారు. ఇట్ బికేమ్ ఎ ప్రాక్టీస్. మనం ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటాం. ఆదివారం ఇంట్లో ఉండొద్దు. ఇట్స్ ఎ కర్స్ టు యూ. మీరెవరైనా సరే మీకు అది శాపం. ఒక దినము ఆయన సన్నిధిలో ఉంటా 1000 దినములతో అది ఎంతో అంత గొప్పది. మనం ఒక రోజు పోగొట్టుకుంటే ఎన్ని రోజులు పోగొట్టుకున్నట్టు? యు లాస్ట్ 1000 days. 1000 days పోగొట్టుకున్నట్టు. సో యు సీ దట్ క్యాలిక్యులేషన్. ప్రియ దేవుని సంగమా, మందిరమును విడిచిపెట్టకూడదు. మందిరంలో కూడుకోవటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. మందిరం లేని వాళ్ళు ఏడుస్తున్నారమ్మా. మందిరంలో కూర్చొని ఆరాధన జరిగించలేని వాళ్ళు ఏడుస్తున్నారు. దే వాంట్ ఏ ప్లేస్. చిన్న స్థలం చాలు సార్, మాకు రేకులు వేసుకొని ఉంటాం, ఈతాకు కప్పుకొని మేము ఒక చర్చి చేసుకుంటాం, ఆరాధన చేసుకుంటాం అనే చర్చెస్ ఉన్నాయి. అటువంటి విశ్వాసులు ఉన్నారు. కానీ విశ్వాసులారా, మీరు మంచిగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించండి, మంచిగా పాట పాడండి, మంచిగా దేవుని స్తుతించండి, ఆయన వాక్యాన్ని వినండి, ఆయనకు విధేయత చేయించండి, ఆయనకు లోబడండి అని దేవుని యొక్క చక్కగా మందిరాన్ని ఇచ్చి, వసతులను ఇచ్చి, అన్ని అవకాశాలను ఇస్తే నేడు అవి వ్యాపార కేంద్రాలు అయిపోతుంటున్నాయి. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచి మనం బయటికి రావాలి. దయచేసి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మర్చిపోకండి. సూడాన్, తర్వాత నైజీరియా చాలా భయంకరమైన శ్రమలు జరుగుతున్నాయి. చంపేస్తున్నారు. దే ఆర్ లిటరలీ కిల్లింగ్. ఇప్పుడు మనం ఆరాధన ఆరంభించుకొని ఆరాధన ముగిసే లోపల ఒక 20-30 మందిని చంపేసి ఉంటారు. ఎక్కడెక్కడో చంపేసి ఉంటారు. దే ఆర్ కిల్లింగ్ లైక్ యాండ్స్. చీమల్లాగా చంపేస్తున్నారు వాళ్ళు. బ్రతికున్నోళ్ళను అట్లనే పాతి పెడుతున్నారు. బ్రతికున్నోళ్ళను అట్లనే చేతులు ఎనికి గట్టేసి గుంత దువ్వి దాంట్లో దువ్వి మన్ను కప్పేస్తున్నారు. బికాజ్ ఆఫ్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసమును బట్టి వారు బహుగా పరీక్షించబడుతున్నారు. అగ్ని వంటి శ్రమలు మీకు కలిగినను అని అపోస్తలుడైన పౌలు చెప్పింది. ఇంకా మనకు రాలే కానీ అక్కడ వస్తున్నాయి. నైజీరియా, సూడాన్, సోమాలియా అనేకమైన రాడికల్ ఇస్లామిక్ కంట్రీస్లో క్రైస్తవులు నరికివేయబడుతుంటున్నారు. కోళ్ళ గొంతులు కోసినట్టు కోసేస్తున్నారు. విల్ యూ ప్రే ఫర్ దెమ్? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారా? ఏదో ఒక మాట చేయకండి అమ్మా, మీకున్న కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి అని పక్కకెట్టండి. ప్లీజ్ ప్రే ఫర్ దెమ్. దే ఆర్ డైయింగ్. వాళ్ళు మన రక్త సంబంధీకులు. ఏ రక్తము? ఏసు రక్తం. మన రక్త సంబంధీకులు వాళ్ళు. నల్లోళ్ళు, కర్రేగుంటారు, కళ్ళు తప్ప ఇంకేం కనబడవు, అంత కర్రేగుంటారు. కానీ వాళ్ళంతా రక్షణ పొందినటువంటి వారు. ఎంత గొప్ప విశ్వాసం తెలుసా? అన్ని శ్రమలలో నేను అనుకుంటాను, ఒకవేళ అది కనుక మన దగ్గరకు వస్తే ఎంతమంది ఉంటారో తెలియదు. మంచిగా రెండయ్య బాబు చర్చి కట్టే వస్తలేరు, కానీ అటువంటి శ్రమలు వస్తే ఇంకెవరు చర్చికి రారేమో. చర్చిలన్నీ మూతపడతాయి. ఇంగ్లాండ్లో మూతపడ్డాయి, అనేక యూరోపియన్ కంట్రీస్లో మూతపడుతున్నాయి, అమెరికాలో చర్చెస్ కొన్ని మూతపడుతున్నాయి. చర్చెస్ ఆర్ క్లోజింగ్. ఎందుకు? విశ్వాసులు లేక కదా. నియామక కూటములకు వారు రారు కాబట్టి వీధులు ప్రలాపిస్తున్నాయి. దేవుని యొక్క మందిరాలు ప్రలాపిస్తున్నాయి. దే ఆర్ బీయింగ్ సోల్డ్. అవి అమ్మివేయబడుతుంటున్నాయి.
అవి అమ్మి వేస్తే కొంటున్నారు. ఈ మధ్యలో ఒక ఇమాం ప్రకటన చేసిండు బెర్లిన్లో. ఏమని ప్రకటన చేసింది తెలుసా? 9 చర్చిలను నేను కొంటున్నా, మస్తు పైసలు ఉన్నాయి మా దగ్గర, షేకులు పంపిస్తారు మాకు పైసలు. 9 చర్చిలను కొంటున్నా, ఈ చర్చిలన్నింటినీ కూడా నేను మాస్క్ చేసేస్తాను, మసీదులను చేస్తున్నాను. వేర్ ఆర్ ది పీపుల్? ప్రజలెక్కడా? రక్షణ నొందిన వారెక్కడా? ప్రార్థన చేసేవారు ఎక్కడా? ప్రియ దేవుని సంగమ, చాలా ప్రమాదాల్లో ఉన్నాయి. డోంట్ థింక్ మనం ఇక్కడ క్షేమంగా ఉన్నాం కాబట్టి మనం చాలా భాగ్యవంతులం అనుకోవద్దు. ఒక పెద్ద నావకు ఒక సైడు రంధ్రం పడితే అవతల ఉన్న వాళ్ళు అనుకుంటారట, మా దగ్గర ఏం రంధ్రం పడలేదులే, మేము బాగానే ఉన్నాం, మా దిక్కు ఏం లేదు, మంచిగా ఉంది, చాలా బాగుంది, ఇంకా మేము పైకి 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 పోతున్నామని. ఎందుకు పోతున్నారు పైకి? అవతల నీళ్ళు నిండుతున్నాయి, వెనకాల నీళ్ళు నిండుతున్నాయి, వెనకాల ఆ షిప్ మునిగిపోతుంది. ఆ షిప్ మునిగిపోతూ పోతూ ముందరిది కూడా మునిగిపోతుంది. ప్రమాదము ఒక చోట ఆరంభమైనప్పుడు అది అంతటితో ఆగదు. ప్రియ దేవుని సంగమా, అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. క్రీస్తు రాకడ ఎప్పుడు సంభవించునో తెలియని కాలంలో ఉన్నాం. క్రీస్తు వాకిటనే నిలిచి ఉన్నాడు. ఈజ్ జస్ట్ ఎట్ ద డోర్. ఆయన తలుపు వాకట నిలిచి ఉన్నాడు. ఈ శ్రమలు ముంగుర్తులు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రయల్స్. శ్రమలకు ఇవి ముంగుర్తులు. ఈ ముంగుర్తులు అక్కడక్కడ కనబడుతున్నప్పుడే సంగమా సిద్ధపడాలి. చర్చ్ హ్యాస్ టు గెట్ రెడీ. మన వస్త్రములను ఉతుక్కొని, గొర్రెపిల్ల రక్తంలో తెలుపు చేసుకుని, మన హృదయాలను పరిశుద్ధపరచుకొని, క్రీస్తు రాకడ కొరకు ప్రతి విధమైన మచ్చ, డాగు, కలంకము, మడత అన్నిటిని కూడా తొలగించుకొని ఇస్త్రీ చేసినటువంటి వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? ప్లీజ్ టేకప్. ఇది చాలా భయంకరమైన సమయం. నైజీరియా, సోమాలియా, సూడాన్, ఈ దేశాల కొరకు ప్రార్థన చేయండి. నా వాట్సాప్ గ్రూప్లో నేను స్టేటస్లో పెడుతున్నాను, మెనీ ప్రేయర్ రిక్వెస్ట్. ప్రార్థన చేయండి. జనాలను అట్లా తీసుకుపోయి పాతేస్తున్నారమ్మా. ఒక ఫోటో కూడా పెట్టాను, మీరు చూసిందో లేదో. 100 మందిని పెద్ద ప్రొక్లైన్లతో గుంత దువ్వి అందరినీ లోపల దుప్పి మన్ను కప్పేసి, బ్రతికి ఉన్నప్పుడే మన్ను కప్పేసిండ్రు. ఎంత భయంకరం! ఆ పరిస్థితి గల వారిని దేవుడు కాపాడేటట్టు ప్రార్థన చేయండి. వారి ప్రాణములు కాపాడబడినట్టుగా ప్రార్థన చేయండి. మేము బాగున్నామని ప్రార్థన చేయకండి. బాగున్నాం, కాపాడుదేవా కాపాడుదేవా, ఈ ప్రార్థన మానండి. లార్డ్, మా ప్రజలకు కూడా రక్షణ ఇదేవా. అటువంటి భయంకరమైన ప్రమాదం రాకముందు ఈ దేశము రక్షణ పొందాలి. చేస్తున్నారా ప్రార్థన? అమ్మా చేయండి అమ్మా. మీకున్న సమయాన్ని పెంచండి. ప్రార్థన సమయం పెరగాలి. దేవుని సన్నిధిలో ఉండే సమయం పెరగాలి. మీ కొరకు కాదు. ఎంతసేపు మన బతుకంతా మన చుట్టే ఉంటుంది. నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, ఇంతే. దట్స్ నాట్ క్రిస్టియానిటీ, దట్ ఈస్ సెల్ఫిష్నెస్. అది స్వార్థం. నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? హింసించబడుతున్న సంఘాల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఆసుపత్రుల్లో మూలుగుతున్న రోగుల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? జైళ్లలో కన్నీళ్లు గారుస్తున్నటువంటి ఆ ఖైదీల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? విల్ యు ప్రే? ప్రార్థన చేస్తారా? మనం జైలుకి వెళ్ళి ప్రార్థన చేస్తాం తెలుసా? వీ వెంట్ టు జైల్. మన దగ్గర ఉన్న జైలుకి పోయినాం. నేను రెగ్యులర్గా పోయేవాడిని. ఇప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ అయింది. లైసెన్స్ లేదు కాబట్టి పోలేకపోతున్నాం. లైసెన్స్ మహబూబ్నగర్లో ఉన్న ప్రతి జైలును దర్శించడానికి లైసెన్స్ నా దగ్గర ఉంది. దాన్ని రెన్యూ చేసుకుంటూ వస్తుంది. కాకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేయండి. అక్కడ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మనం వెళ్ళి సువార్త చెప్పే భాగ్యం దేవుడు ఇచ్చాడు. నిజం, మన వల్ల కాదు. నేనేం మాట్లాడానో నాకు కూడా తెలియదు. గాడ్ గేవ్ ది వర్డ్. దేవుడు గొప్ప వాక్యాన్ని విడుదల చేశాడు. కొంతమంది రక్షణ పొందారు. హల్లెలూయా. రక్షణ పొందే వారి కొరకు మనం ప్రార్థన చేసినాం. కాకుండా పేర్లు మీకు డైరీలన్నీ పాడైపోయినాయి, రాసుకోవాలమ్మా. ఎవరి కోసం ప్రార్థన చేశారు? మురళి అనే ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేశాను తెలుసా? ఈ కిల్లర్ ముగ్గురిని వేసేసిండంట. ఎందుకు వచ్చినావు బాబు నువ్వు జైలు కంటే? ముగ్గురిని లేపిన సార్ అంటాడు. అరే లేపినేంద్ర బాబు, ఇదేం మాట? ముగ్గురిని వేసేసిండంట. ముగ్గురిని వేసిండు. చంపినటువంటి
రక్షణ పొందాడు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు, దేవుని యొక్క వాక్యం బైబిల్ ఇస్తే చదువుకున్నాడు, మారు మనసు పొందాడు. జైలు అంతట్లో కూడా నమ్మకమైన వాడిగా లేవచ్చాడు దేవుడు. హల్లెలూయా. జైలుకు పెట్రోల్ బంక్ పక్కనే ఉంటది కదా, ఆ పెట్రోల్ బంక్ లో ప్రతిరోజు వచ్చే 3-4 లక్షల డబ్బును ఇతని చేతికి ఇచ్చి, సైకిల్ ఇచ్చి, బాబు పోయి బ్యాంకులో డిపాజిట్ చేసి రాపు అంటే పోయి డిపాజిట్ చేసి వచ్చేవాడు. ఒక దొంగ చేతికి తాళాలు ఇస్తుంటాయా? ఒక్క 1000 రూపాయలు ఇస్తే మళ్ళగలవాడు. 3 లక్షల రూపాయలు చేతిలో పట్టుకొని అది బ్యాగులో పెట్టుకొని బ్యాంక్ వరకు సైకిల్ మీద పోయి బ్యాంకులో డిపాజిట్ చేసి, మళ్ళా నేను ఖైదీనే కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వస్తాను, వెనక్కి వచ్చి మళ్ళీ జైలుకి వచ్చి మళ్ళీ సంతకం పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. హూ చేంజ్డ్ యూ? జైలర్ అడిగిందంట, మురళి నిన్నెవరు మార్చారంటే యేసు నన్ను మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు రావాలమ్మా మనకి. నీ ప్రార్థన ఎంత బలమైంది. అతన్ని బట్టి ఇంకొక ఆయన మారాడు. దానికి వందనాలు, దానికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం పేరు ఉంది ఆయన పేరు? ప్రైజ్ ది లార్డ్. 3-4 మారారు. మురళి అన్నాడు, సార్ మీ చర్చికి నేను వస్తాను సార్ అన్నాడు. కానీ వాళ్ళ అమ్మకు బాగాలేదని అక్కడ వరంగల్ ప్రాంతం వాళ్ళది, అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఉంటాడు, బహుశా క్షేమంగానే ఉంటాడు. మారు మనసు పొందిన తర్వాత వీళ్ళకు ఉండే ఆ రెస్ట్ రూమ్ ఉంటుంది కదా, ఆ రెస్ట్ రూమ్ లో మొత్తం వాక్యాలకి ఇచ్చిండు. క్యాలెండర్ ఇస్తే క్యాలెండర్ అంతా కత్తిరించి ఆ వాక్యాలు మొత్తం చుట్టుముట్టు ఎక్కడ తిరిగితే అక్కడ వాక్యాలు. ఇంకా అక్కడ ఉన్న హిందూ జైలర్స్ కు పోలీసులకి ఎంత పరేషాన్ పట్టుకున్నది అన్నమాట. ఎవరు ఏంది మురళి అంటే, నన్ను మార్చిన యేసయ్య మీరు కూడా తెలుసుకోవాలి సార్ అని. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయి, సంగమునకు దేవుడు తాళాలు ఇచ్చాడు. హల్లెలూయా. నీకు తాళాలు ఇస్తే తాళాలు వేసుకొని పోతామంటే ఎంత దరిద్రులు అనాలే. గాడ్ గేవ్ యూ కీస్. తాళపు చేయి గలవాడు నీకు తాళాలు ఇచ్చాడు, దట్ యు కెన్ ఓపెన్. విడుదల చేయాలి, ఖైదీలను విడుదల చేయాలి, ఆసుపత్రిలో ఉన్న రోగులను విడుదల చేయాలి. మీ ప్రార్థనలన్నీ ఎక్కడున్నాయమ్మా? ఇంకా చిన్నపిల్లల ప్రార్థనలే ఉన్నాయి. కాపాడు, దీవించు, బతికించు, ఇది అది, ఆట పాట, నాట్యము, డాన్సులు, యాత్రలు, జాతరలు. వేర్ ఆర్ వి? మన రెస్పాన్సిబిలిటీ ఏంది? మనమేంది? వీఆర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. తెలుసా? భద్రతా వలయంలో ఆ యొక్క బార్డర్లో ఉన్నోళ్ళం మనం. ఆడ ఉండి మనం డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటామంటే వాడు వేసిపోతాడు శత్రువు. చాలా ప్రమాదంలో ఉన్నాం. సంగమా, వేర్ ఈజ్ యువర్ హార్ట్? నీ హృదయం ఎక్కడ ఉంది? మీ హృదయాలన్నీ ఈ భారం చేత నింపబడాలని నేను ఈ మాట చెప్తున్నానమ్మా. ఉన్న కొద్ది మందిమే చాలు, నో ప్రాబ్లం. 10 మంది నీతిమంతులు లేరా? ఆ పట్టణాన్ని నేను విడిచిపెడతానన్నాడు. 10 మంది ప్రార్థనా పరులు లేరా సంఘంలో? ఆ ప్రార్థన నేను వింటానంటున్నాడు ఈనాడు దేవుడు. ఉన్నారా? చేస్తున్నారా? మీకోసం పక్కకు పెట్టండి అమ్మా, మిమ్మల్ని అంతా బాగు చేస్తాడు. మీ పరిస్థితులన్నీ బాగైతాయి. మా పాప కొంచెం సిక్ ఉంది, అయినా కానీ ఐ డోంట్ ప్రే. వెన్ ఐ కమ్ హియర్ ఐ ప్రే ఫర్ మోస్ట్ ఆఫ్ ద నెసెసరీ థింగ్స్. వింటున్నారా? ఇక్కడ వచ్చి మన చిన్న చిన్న పెట్టి థింగ్స్ కోసం మనం ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్స్ ఆర్ దేర్. చేస్తారా? ఏమేమి దేశాలు చెప్పండి? వాళ్ళు అట చూస్తారు. సోమాలియా, సూడాన్, నైజీరియా. మొదటిసారి రాసుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు, మీరు ఎవరు రాసుకోలే. భలే కథలు వింటారమ్మా. మనం కథలు వెళ్ళిపోయేటోళ్ళం. హియర్ అండ్ గో. మీరు వింటూనే ఉంటారు. దయచేసి రాసుకున్నాం. ఐఎమ్ పుట్టింగ్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఏమనుకున్నా పర్లేదు, మీరు ఎట్లా భావించుకున్నా పర్లేదు, కానీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ టు ప్రే. జైళ్లలో ఉన్న ఖైదీల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మన లైసెన్స్ ను పునరుద్ధరించేటట్టుగా ప్రార్థన చేస్తారా? ఇగో మళ్ళా పోదాం జైల్లో పోతే లోపలేసి తలుపు పెట్టేసిన మమ్మల్ని, జైలు డైరెక్టర్ వస్తున్నాడని అక్కడే ఉన్నాం, అందరం జైల్లోనే ఉన్నాం. ఆయన గనుక దొరికింటే ఏమవుతుండేదో తెలియదు. బట్ ఈ న్యూ. ఆయన నన్ను పిలిచాడు. ఆయన పిలిచి మీరు కొంచెం తొందరగా వెళ్ళిపోండి అని చెప్పాడు. సో మనకు లైసెన్స్ కావాలి. దేనికి వెళ్దాం? ఆసుపత్రులకు వెళ్దాం. దెర్ ఆర్ మెనీ పేషెంట్స్, దే ఆర్ క్రయింగ్.
వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఈ జాతరలు యాత్రలు మానండి. ఇవి మనకు సరే మనకు ఆహ్లాదం కలిగించవచ్చు. అక్కడ పోయి చూద్దాం, ఇక్కడ పోయి చూద్దాం, ఆడ గుడారాల పండుగ, ఈడ గుత్తి పండుగ, ఇవన్నీ పండుగలు వెంబడి తిరిగే పండుగలలో మనం సమస్యలు వెంబడి తిరిగేటటువంటి వైద్యులం. హల్లెలూయా. వింటున్నారా? డాక్టర్స్, మన దగ్గర డాక్టర్లు ఉన్నారు. డాక్టర్స్ దే ఆర్ రెడీ 24 hours అవైలబుల్ ఫర్ ఎనీ ఎమర్జెన్సీ. కలెక్టర్ 24 hours రెడీ టు గెట్ ఇన్ టు ద ఫీల్డ్. నేను సెలబ్రేట్ చేసుకుంటా బర్త్డేలు, ప్రోగ్రాంలు, దీని వెంబడి తిరుగుతా అంటే అది కుదరదు. యువర్ పొజిషన్ ఈజ్ నాట్ దట్. అయిపోయింది మీ పని. దయచేసి చిన్న చిన్న వాటిని పక్కకు పెట్టండి, చిన్న చిన్న సమస్యలను పక్కకు పెట్టండి. మీ సమస్యను దేవుడు తీరుస్తాడు, నా సమస్యను దేవుడు తీరుస్తాడు, మన సమస్యలను దేవుడు తీరుస్తాడు. వెన్ వీ లుక్ ఎట్ ద బిగ్గర్ ప్రాబ్లం, పెద్ద సమస్యను దేవుని సన్నిధిలో, అయ్యా నైజీరియా, సోమాలియా, సూడాన్, మంగోలియా, రాసుకోండి, ఇథియోపియా, లెబనాన్, కజకిస్తాన్, భయంకరమైన శ్రమలు. ఇది శ్రమలు. రెండవది చర్చిలు అమ్మవేయబడుతున్న ప్రాంతాలు, లండన్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికాలో కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలు చర్చెస్ పోతున్నాయి. చర్చెస్ లో ప్రార్థనా పరులు లేరు. ఇది నా ప్రార్థనా మందిరం అని దేవుడు ఏ సంఘం గురించి చెప్పాడు? అక్కడ ప్రార్థన లేదు. ఇంకేందుంది? దరిద్రం వచ్చి కూర్చున్నది, ఆడ దయ్యం వచ్చి కూర్చున్నది. ప్రార్థన లేకుంటే దయ్యమే ఉంటుంది. దేవుని సంఘం ప్రార్థన చేయాలి. యు నీడ్ టు ప్రే. ఖైదీల కొరకు చేయండి, రోగుల కొరకు చేయండి, నిర్భాగ్యుల కొరకు ప్రార్థన చేయండి, రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అనేకులు రక్షణ పొందినట్టుగా, విడుదల పొందినట్టుగా కన్నీరు గార్చాలి. ప్రార్థన అంటే ఏదో లొడలోడ 4 మాటలు చేయడం కాదు. ఇదంతా ఉత్త డ్రామా. యు హ్యావ్ టు క్రై. ఉందా? ఆ బాధ ఉందా? ఆ తపన ఉందా? నీ కొడుకుకు బాగాలేకుంటే ఈల వేసి గోల చేసుకుంటూ పాట పాడతావా? యు క్రై. ప్రార్థించండి. మీ రక్త సంబంధీకులు చంపివేయబడుతున్నారు, సజీవంగా పాతి పెట్టబడుతున్నారు, కోళ్ళు గొంతులు కోసినట్టుగా కోసి వాళ్ళను నరికేస్తున్నారు. విల్ యు ప్రే? ఆస్తి గలవాడు దీని కొరకు ప్రార్థన చేయలేడు. ఇండ్ల కోసం వెతికేవారు, తమ యొక్క సుఖాల కొరకు వెతికేవారు దీని కొరకు ప్రార్థన చేయలేరు. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇది దుర్లభం. ఏది? దేవుని రాజ్యం ఆస్తి గల వారికి దుర్లభం. రెండవది రాసుకున్నారు కదా, మూడవ దాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. మొదటిది దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. రెండవది ఆస్తి యందు నమ్మిక ఉంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. మూడవది 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సాధ్యమైనది. హల్లెలూయా. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వస్తే దేవుడు పరిస్థితులను మారుస్తాడు. దేవుడు మన యొక్క స్థితిగతులను మారుస్తాడు, మన బ్రతుకును మారుస్తాడు, మన ఉద్దేశాలను మారుస్తాడు, మన యొక్క తలంపులను మారుస్తాడు. కమ్ అన్ టు గాడ్. దేవుని యొద్దకు రండి. ఇక్కడ ఉన్నటువంటి ఆ యవనస్తుని నీకున్న ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాడంటే, ఐ విల్ షో యూ సమ్ అదర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. నీ ఆస్తితోటి ఇల్లు కట్టుకోవచ్చు, బంగ్లా కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, అది నీది. కానీ నువ్వు నా వెంట వస్తే ఐ షో యూ దేర్ ఇస్ మచ్ వర్క్. చాలా పెద్ద పని ఉంది. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటాడు. 2వ కీర్తనలో అంటున్నాడు. నువ్వేం అడుగుతున్నావు? ఓ 200 గజాల స్థలం ఇదేవా, ఒక చిన్న ఎకరం భూమి ఇదేవా, ఒక చిన్న ఉద్యోగం ఇదేవా, ఒక చిన్న సంతానం ఇదేవా, ఒక చిన్న బ్రతుకుని ఇదేవా. యు ఆర్ ఆస్కింగ్ స్మాల్ థింగ్స్. కమ్ అన్ టు మీ. నాయతోకి రండి, నాన్న వెంబడించు అంటున్నాడు.
పేతురు యేసును వెంబడించాడు. అవునా? ఎప్పుడు వెంబడించాడు చెప్పండి? తన వలలను విడిచిపెట్టి. హీ వాజ్ బిజీ ఇన్ హిజ్ జాబ్. ఆయన జాబ్లో చాలా బిజీగా ఉన్నాడు. చేపలు పడుతున్నాడు. చేపలు దొరకకుండా పోతే ఆయనకు జీవనాధారం లేదు. ఇంట్లో భార్య, తల్లి, పిల్లలు, ఆయన ఫ్యామిలీ పెద్దది. విడిచిపెట్టిపోతే ఏం కావాలి? కానీ పేతురు వలలను వారి ఇంటి వారిని విడిచి ఏం చేశాడు? యేసు వెంట వెళ్ళాడు. అబ్రహాము తన తల్లిని, తన తండ్రిని, తన స్వదేశమును, తన బంధువులను చెప్పండి విడిచి దేవుడు చూపించిన మార్గం వెంట వెళ్ళాడు. గివ్ అప్. నీకున్న సమస్యలను నువ్వు దయచేసి పక్కకు పెట్టకుంటే యూ కాంట్ నో వాట్ గాడ్ ఈజ్ షోయింగ్ యూ. పేతురుకు చాలా గొప్ప బాధ్యతను చూపించాడు. పేతురు, నీ బతుకంతా చేపలు కాదు, నీ బతుకంతా నీ భార్య, నీ తల్లి, నీ పిల్లలు కాదు. నీ బ్రతుకులో సంఘాలున్నాయి. నీ బ్రతుకులో రక్షణ నొందిన ప్రజలు, జనాలున్నారు. ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షణ నొందారు. హల్లెలూయా. జరిగింది ఎక్కడైనా? ఈ మధ్యలో జరిగాయి. ఎవరు మన ఎవరతను? ఓకే, మంచి ప్రసంగికులు చక్కగా ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైన ఆత్మల పంటనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక్క ప్రసంగం, ఓన్లీ 1 మెసేజ్, 3000 మంది రక్షణ పొందారు. పేతురు యొక్క ఫ్యామిలీ వాజ్ వెరీ స్మాల్. నౌ పేతురు యొక్క ఫ్యామిలీ వెరీ బిగ్. ఇప్పుడు ఎంతమంది కోసం ప్రార్థన చేయాలి పేతురు? నేనును నా ఇంటి వారును. పాట బాగా రాశాడు. కానీ నాకు, నా భార్య, నా పిల్లలు, నీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తానేది ప్రార్థన కాదు పేతురు. ప్రే ఫర్ దిస్ 3000. 3000 మందికి నువ్వు సువార్త చెప్పాలి. ఇప్పుడు 3000 మందికి కాపరి ఎవరు? పేతురు. ఇప్పుడు ఎంతమంది పేర్లు ఎత్తి ప్రార్థన చేయాలి? 3000 మంది ప్రార్థన పేతురు పట్టుకొని మోకాల మీద ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయాలి. కాపరంటే తమాషా కాదు. కాపరంటే 100 మంది, 1000 మంది, 10,000 మందిని చూపించుకొని అది బిజినెస్ కాదు. ఇది కాపరి. వారి కొరకు ప్రార్థన చేయాలి, కన్నీరు కార్వాలి, వారిని సరైనటువంటి వాక్యపు క్రమశిక్షణలో వారిని నడిపించాలి, సంఘములో వారిని ఉంచాలి, సంఘ క్రమశిక్షణలో వారిని నిలపాలి. బాప్తిస్మం ఇచ్చాడు, సంతోషమే. కానీ బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఎక్కడ పోయిండు? చాలా మందికి ఈ మధ్య చర్చెస్ లో తెలియదు. చాలా మందికి బాప్తిస్మాలు ఇస్తున్నారు, ఇచ్చినాక వాళ్ళు ఎక్కడ పోయినరు తెలియదు. పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ ఉంటాయి కదా, ఈ చర్చెస్ లో పెద్ద సమస్య ఏంటంటే గబిలాల సమస్య. గబిలాలు అన్నీ వచ్చి కూర్చుంటారు. మా దగ్గర కూడా ఈ నెలలో వచ్చి గబిలాలు కూర్చుంటుండే. మనకు కొంచెం ఈ మొత్తం కవరింగ్ సరిగా లేనప్పుడు గబిలాలు వచ్చి ఉంటుండే. ఒక పాస్టర్ ఇంకో పాస్టర్తో అన్నాడంట, గబిలాలు వస్తున్నాయి, ఏం చేయాలో తెలుస్తలేదు అంటే ఆ పాస్టర్ చెప్పిండంట, సీనియర్ కాబట్టి ఆ సీనియర్ పాస్టర్ చెప్పిండంట, ఆ గబిలాలు కొట్టుకుని బాప్తిసం అని చెప్పిండంట. ఏమైతాయి? మళ్ళా రావు. ఈ వచ్చి బాప్తిసం తీసుకున్నాక రానోళ్ళంతా చెప్పండి ఇప్పుడు ఎవరు? వాళ్ళు గబిలాలే. ఈ చర్చే కాదు, ఏ చర్చ అయినా సరే గబిలాలు అయిపోతున్నారు. బాప్తిసం తీసుకున్నాక కనబడరు. అంటారు మంచిగా, ఓ ఏసే నా పరిహారి. ఆహా, ఏమా విశ్వాసం దా బాబు, మంచి రక్షణ పొందినావు, మారు మనసు పొందినావు, బాప్తిసం తీసుకుందోరా, తీసుకున్నాంబడే జుయ్, జాబ్ దొరికినంబడే జుయ్, పెళ్లి కాగానే జుయ్. ఇంకా పరి ఏమని ప్రార్థన చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఏ అవసరం ఉందని చేయాలి? అవసరాల కోసం ప్రార్థన కాదు. కానీ నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది కాపరికి ఎట్ట తెలుస్తుంది? ప్రియ దేవుని సంగమా, కమ్ బ్యాక్. దేవుడు సమస్తము సాధ్యపరచు దేవుడు. ఒంటే సూది బెజ్జం గుండా ప్రవేశించుట దుర్లభం, కానీ దేవునికి అది సాధ్యం అంటాడు. గాడ్ క్యాన్ వెన్ యూ షన్
నీవు ఈ లోక సంబంధమైన ఆశలను విడిచిపెడితే, ఆస్తి ఆశనే, బంధువర్గం ఆశనే, ఇల్లు వాకిలి ఆశనే, చెట్టు ఫలం ఆశనే, ఇవి విడిచిపెట్టాలంటాడు. యు కమ్ ఆఫ్టర్ మీ, నా వెంట రా. యేసు చెప్తున్నది నా వెంట రా, అంతే. కమ్ ఆఫ్టర్ మీ. గెరాసేనీతు ప్రాంతంలో స్వస్థత నొందినటువంటి వాడు, అయ్యా నేను నీ వెంట వస్తాన్నాడు. యేసుకు తెలిసి బిడ్డ నాయంబడి వస్తాడు. అయితే ఇతడు నా వెంట రావటం కంటే ఇతడు తానున్న గ్రామంలో సాక్ష్యమై జీవిస్తే చాలా రక్షణ కలుగుతుంది. కాబట్టి బీ హియర్. ఇప్పుడు నువ్వు నా వెంట రావద్దు, నువ్వు ఇక్కడ ఉండు. వింటున్నారా? వెన్ యూ కమ్ టు జీసస్, జీసస్ సేస్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పాడు. పేతురు నా వెంట రా అన్నాడు. గెరాసేనీతు ప్రాంతంలో అతను నువ్వు ఇక్కడనే ఉండు అంటాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి సమస్తము సాధ్యం వెన్ యూ కమ్ టు హిమ్. సంగమా, నువ్వు దేవుని యొద్దకు వస్తే నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు ఎక్కడ నిన్ను పట్టి ఆపుతున్నాయో వాటిని విడిచిపెట్టాలి. ఆస్తి గలవాడు ఆస్తిని విడిచిపెట్టాలి, ఇల్లు గలవాడు ఇల్లుని విడిచిపెట్టాలి, బంధువర్గం గలవాడు బంధువర్గాన్ని విడిచిపెట్టాలి. నిన్ను రానియకపోతే విడిచిపెట్టాలంటున్నాడు. నిన్ను రానియకపోతే దాన్ని విడిచిపెట్టాలి. యు గివ్ ఇట్ అప్. దాన్ని పక్కకు పెట్టి నువ్వు ప్రభు యొద్దకు రా. ప్రభు నిన్ను తన యొద్దకు చేర్చుకుంటాడు. హీ షోస్ బిగ్గర్ థింగ్స్. మా చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను చెప్పి ముగిస్తాను. ద వరల్డ్ ఈజ్ బిగ్. లోకం చాలా పెద్దగా ఉంది. మనల్ని క్రీస్తు తన యొక్క సైనికులనుగా ఏర్పరచుకున్నాడు. ఎవరు మనం? సైనికులం. క్రీస్తు సైనికులం, సిలువ సైనికులం, ప్రార్థనా వీరులం. చాలా ఎదుర్కొంటాను, ఒక ప్రార్థన చక్కగా చేయరు. ప్రార్థనా వీరులం మనకి ఇచ్చాడు దేవుడు ఆ పదం. అనుకుందాం, ప్రార్థనా వీరులం అందాం. కానీ ఆ వీరత్వం ఏడుంది? ఆ శూరత్వం ఏడ కనబడుతుంది? ఆ బలం ఏడ కనబడుతుంది? మీ ప్రార్థన ద్వారా ఎంతమందిని క్రీస్తు యొక్క వెలుగులోనికి నడిపించగలిగినారు? ఎంతమందికి రక్షణలోనికి మీరు నడిపించగలిగారు? ప్రార్థనా బలం మనం పొందుకోవాలి. ఏమనంటే పాట పాడతారు, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ఎందుకు ఇస్తాడు? ఇంట్లో పోయి నెత్తి కింద పెట్టుకొని పండుకొనికినా? కాదు కదా. వెన్ సంబడి గివ్స్, మీకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చిందంటే పోయి పని చేయాలి. ఇంట్లో కూర్చొని జీతం తీసుకుంటా అంటే కుదరదు. యు హ్యావ్ టు వర్క్. క్రీస్తు తన యొక్క సంఘముగా ఏర్పరచుకున్నాడంటే, యేసు మనల్ని తన యొక్క సిలువ సైనికులనుగా ఏర్పరిచాడంటే, వీ ఆర్ టు బి ఆన్ ద ఫోర్ ఫ్రంట్. ముందరుండాలి. నైజీరియా క్రైస్తవులు ముందరికి వస్తున్నారు, సూడాన్ క్రైస్తవులు ముందరుంటున్నారు, సోమాలియా క్రైస్తవులు ముందరుంటున్నారు, ఇథియోపియా క్రైస్తవులు ముందరుంటున్నారు. యు వాంట్ టు కిల్ us, నో ప్రాబ్లం, వీ డోంట్ రన్ అవే, మేము పారిపోం. యేసు మాకు పరిహారి. యేసు మాకు చాలు. పారిపోనటువంటి వారి విశ్వాసం ఎక్కడ? ఇంకా ఈ లోక బ్రతుకులోనే తమాషాలాడుతున్న మనం ఎక్కడ? ఆస్తి సమస్య కాదు, ఆస్తిని ప్రేమించటం సమస్య. కుటుంబం సమస్య కాదు, కుటుంబమే నాకు సమస్య అనుకుంటే సమస్య. ఇల్లు వాకిలి సమస్య కాదు, ఇల్లు ఇస్తాడు, వాకిలి ఇస్తాడు, నీకు పిల్ల పాపలను ఇస్తాడు, అన్ని ఇస్తాడు. కానీ అదే నాకు కావాలి, అదే నా భాగము, అదే నా భాగ్యము, అదే నా జీవితం అనుకుంటే గాడ్ సేస్ కమ్ అవుట్, బయటికి రా అంటాడు. యోబును ఎందుకు పరీక్షించాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యోబుకు సమస్తం ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు పరీక్షించాడు? టు సీ వేర్ హిజ్ హార్ట్, ఆయన హృదయము ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి. యోబు యథార్థవంతుడు, దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా కనబడ్డాడు. అతడు నోటి మాట చేత అయినను ఒక దుష్కార్యం పలకలేదు. అండ్ గాడ్ సెడ్, నౌ ఐ బ్లెస్ యూ. యోబు, నిన్ను దీవిస్తాను. ఎన్ని ఒంటెలు పోగొట్టుకున్నావు? అంతకంటే డబ్బులు ఇస్తాను. ఎన్ని గాడిదలను పోగొట్టుకున్నావు? అంతకంటే డబ్బులు ఇస్తాను. యువర్ మైండ్ ఈజ్ నాట్ ఆన్ దట్. నీ మైండ్ దాని మీద లేనప్పుడు దాన్ని నేను నీకు ఇస్తాను. కానీ అదే నా మైండ్ అనుకుంటే అది నీ నుంచి తీసేస్తాను. దట్స్ వెరీ క్లియర్ డిక్లరేషన్ ఆఫ్ ద లార్డ్. నాకు ఇదే భాగ్యం అనుకుంటే
మనం పోగొట్టుకుంటాం. పోగొట్టుకోకండి, సంపాదించుకోనండి. ఎర్న్ ద లవ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆస్తి సమస్య కాదు, ధనము సమస్య కాదు, కుటుంబం సమస్య కాదు, ఇల్లు వాకిలి సమస్యము కాదు. కానీ అదే నా ఆధారం, అదే నా భాగ్యం, దాని కొరకే నా బ్రతుకు. అది లేకుండా నేను బ్రతకలేనంటే ప్రభు అంటాడు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఓ యవనుడా, దాన్ని విడిచిపెట్టి నా వెంట రా. ఐ షో యూ బిగ్గర్ థింగ్స్. దెర్ ఆర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీస్, బిగ్గర్ ప్రాబ్లమ్స్, బిగ్గర్ ట్రెజర్స్ నేను నీకోసం దాచి ఉంచాను. కమ్, ఐ గివ్ యూ. నీకేం కావాలయ్యా? ఐ గివ్ యూ, బట్ ఐ వాంట్ యూ. నువ్వు నాకు కావాలని ప్రభు అంటున్నాడు. క్షమిప్రే ప్రార్థన చేసుకుందామా? దయచేసి ప్రార్థన చేద్దాం. ఒక మాట మీరు ప్రార్థన చేస్తారా? ఉదయకాల పరిశుద్ధాత్ముడు నాతో నీతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఒక చిన్న మాట మీరు ప్రార్థన చేయండి. ఎస్ లార్డ్, నా దృష్టి లోకం మీద ఉంది. నా దృష్టి నా సంపాదన పైన, నా దృష్టి నా ఉద్యోగం పైన, నా దృష్టి నా కుటుంబం పైన, నా దృష్టి నా ఇల్లు వాకిలి పైన, నా దృష్టి నేను ఇంకా వదులుకొని ఈ కొన్ని వాటిపైన నేను ఉంచాను. హెల్ప్ మీ లార్డ్ టు షన్ దోస్ థింగ్స్. వాటిని నేను విడిచిపెట్టే భాగ్యం నాకు అనుగ్రహించండి. క్రీస్తు వెంట నడుచుకోవాలంటే ఇవన్నీ నీ వెంట రాకూడదు. యూ హ్యావ్ టు కమ్ అలోన్. ఒంటరిగా రావాలి, క్రీస్తు వెంట రావాలి, క్రీస్తు ఎద్దుకు రావాలి, క్రీస్తు ఎదుట నిలవాలి. అప్పుడు అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఇది ఎక్కడ తిప్పాలి అంటారు. అది దేవుడు మీకు ఇస్తున్నటువంటి విడుదల. ప్రతి పాపము నుంచి, లోక శాపము నుంచి విడిచి దేవుడు విడుదలనిచ్చి దేవుడు నీకు నాకు పరలోక సంబంధమైన ప్రతి భాగ్యమును అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. విలుప్రే మీరు ప్రార్థన చేస్తే అటు గొప్ప కృపనిస్తాడు. అమ్మా, ఈ లోకమందు దేవుని సంఘముగా, దేవుని ప్రజలముగా, కాపరిగా నాకు, విశ్వాసులుగా మీకు ఎన్నో బాధ్యతలను ఇచ్చాడు. ఇఫ్ యు ఫర్గెట్ అండ్ ఇఫ్ యు కేర్ ఫర్ ఓన్లీ యువర్ సెల్ఫ్, నేను నా కుటుంబం అనే ఆ పరిస్థితిలోనే ఉంటే నీ వలన దేవునికి ప్రయోజనం లేదు. అడగండి, దేవుడు గొప్ప వాటిని అనుగ్రహిస్తాడు. ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాలం నీ వాక్యమును బట్టి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు. లోకమును మేము చూస్తున్నాం, మా బ్రతుకులను మేము చూసుకుంటున్నాం. మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెప్తున్నాం. నువ్వు మాకు ఇయ్యాల్సిన వాటి గురించే మేము నీ వెంట వస్తున్నాం. ప్రభువా, దేవా, ఈ లోకమందు మాకెన్నో బాధ్యతలు ఇచ్చావు, ఎన్నో ప్రార్థన అవసరతలను మాకు కనపరుస్తున్నావు. ఎంతో మంది శ్రమల పాలై, హింసల పాలై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేవా, ఆ శ్రమలు మాకు రాకముందే మేము వారందరి కొరకు ప్రార్థన చేయటం, దేవా, అందరి యొక్క జీవితాలు మా జీవితాలుగా పరిగణించి నీ సన్నిధిలో ప్రభువా మేము నిలిచి నీ వలన మేము సమాధానం పొందుకొనగలుగుటకు